మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ వడ్డీ వ్యాపారి చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. మిర్యాలగూడలోని శాంతినగర్కు చెందిన కటకం సైదిరెడ్డి చిట్టీల వ్యాపారం నిర్వహించారు. ప్రజలను నమ్మించి 45 మంది నుంచి చిట్టీల పేరుతో ₹1,50,00,000 కాజేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితులు ఆరోపించారు. ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో తాము మోసపోయామని గ్రహించి అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈయనకాడ 20 లక్షలు వేసినాం సార్. 9 తులాలు బంగారం, 10 లక్షల డబ్బులు. ఈయనకాడ 5,000 చీటీ అయిపోయింది. ఇంకో 5,000 చీటీ సగం అయిపోయింది. సగం కట్టినాం సార్. మేము మా పెళ్ళి కానీ మా అమ్మ పని చేసి చేసిన అన్ని చీటీ కట్టి ఈయన దగ్గర ఉంచిన మేము ఇట్లా చేసిన అనుకోలేదు. అది ఎప్పటి నుంచో అడుగుతున్నా కానీ మాకు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇస్తామ్మా, ఇవాళ ఇస్తా, ఇంటికి మరీ వచ్చి చెప్పింది సార్. రేపు ఊరికి పోయి వచ్చిన తర్వాత నేను మీకు డబ్బులు ఇస్తాను నేను చెప్పేసి ఇట్లా పారిపోతున్న విషయం మాకు తెలియదు. అన్ని నా పెళ్లి కోసం సార్ ఇంట్లో పని చేసి మరి ఇచ్చాము మేము ఆయనకు. ఇట్లా చేసి వెళ్ళిపోతాడు. ఎంతో బాధ. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పటి నుంచి తిరుగుతున్నా కానీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయిండు. మాకైతే ఎంతో కష్టం అవుతుంది సార్. ఇప్పుడు ఏం మాకు రూపాయలు లేవు. ఈయన కాడ 20 లక్షలు